అదే ఇది చాలా ముఖ్యం. లాస్ట్ ఇయర్ మాదిరిగా ఈ ఇయర్ కూడా జీరో యాక్సిడెంట్ నో డెత్ ఆ ధ్యేయం ఆ లక్ష్యం సాధించడానికి మేము పకడ్బందీగా ప్రోగ్రాం పెడుతున్నాం. నేను కూడా తిరుగుతాను. ఆల్ డీసీపీస్ ఏసీపీస్ ఏడీసీపీస్ మనం అందరం తిరుగుతాం. ఎక్కడెక్కడ ట్రాఫిక్ యాక్సిడెంట్ జరగవచ్చు, ఎక్కడెక్కడ హాట్స్పాట్స్ ఉన్నాయి అక్కడ రాత్రి అంతటా మనం పోలీస్ పెడతాము, నిఘా పెడతాము. ఎక్కడైనా మీకు ఏదైనా కనిపిస్తే దయచేసి మాకు తెలియజేయండి. పబ్లిక్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎక్కడైనా మీకు అసంఖ్యాక కార్యకలాపాలు జరుగుతున్నాయి జరగబోతాయి అని మీకు సమాచారం ఉంటే వెంటనే పోలీస్కి లేకపోతే 112 నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ 7995095799కి తెలియజేయండి. మేము 24/7 మీతో కలిసి ఇక్కడ కూడా జీరో యాక్సిడెంట్ జీరో డెత్ అచీవ్ చేయడానికి మరొకసారి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. అదే ఇది చాలా ముఖ్యం. లాస్ట్ ఇయర్ మాదిరిగా ఈ ఇయర్ కూడా జీరో యాక్సిడెంట్ నో డెత్ ఆ ధ్యేయం ఆ లక్ష్యం సాధించడానికి మేము పకడ్బందీగా ప్రోగ్రాం పెడుతున్నాం. నేను కూడా తిరుగుతాను. ఆల్ డీసీపీస్ ఏసీపీస్ ఏడీసీపీస్ మనం అందరం తిరుగుతాం. ఎక్కడెక్కడ ట్రాఫిక్ యాక్సిడెంట్ జరగవచ్చు, ఎక్కడెక్కడ హాట్స్పాట్స్ ఉన్నాయి అక్కడ రాత్రి అంతటా మనం పోలీస్ పెడతాము, నిఘా పెడతాము. ఎక్కడైనా మీకు ఏదైనా కనిపిస్తే దయచేసి మాకు తెలియజేయండి. పబ్లిక్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎక్కడైనా మీకు అసంఖ్యాక కార్యకలాపాలు జరుగుతున్నాయి జరగబోతాయి అని మీకు సమాచారం ఉంటే వెంటనే పోలీస్కి లేకపోతే 112 నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ 7995095799కి తెలియజేయండి. మేము 24/7 మీతో కలిసి ఇక్కడ కూడా జీరో యాక్సిడెంట్ జీరో డెత్ అచీవ్ చేయడానికి మరొకసారి ప్రయత్నం చేస్తాం. దాని గురించి ఆల్రెడీ చెప్పేశాను. ముఖ్యంగా ఒకవైపు ట్రాఫిక్, మరోవైపు ముఖ్యమైన ఫెస్టివల్స్, ముఖ్యమైన ఈవెంట్స్. సో ఎవరైనా ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలంటే అడ్వాన్స్గా మా పర్మిషన్ అడగాలి. మేము అక్కడ చూస్తాము. ఆ ఈవెంట్ లోపలే పార్కింగ్ స్పేస్ ఏర్పాటు చేయాలి. అక్కడ అశ్లీలత కానీ డ్రగ్స్ కానీ మనం అలౌ చేయడం లేదు. సీసీటీవీస్ అన్ని చోట్ల పెట్టాలి, బ్లాక్ స్పాట్ లేకుండా. డ్రోన్ పెట్టాలి, ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ పెట్టాలి, ఫైర్ సేఫ్టీ ఎలక్ట్రికల్ సేఫ్టీ సర్టిఫికేట్ తీసుకోవాలి. అవసరం ఎక్కువ మంది వస్తే మెడికల్ యూనిట్ పెట్టాలి, సఫిషియంట్ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ పెట్టాలి. రోడ్ మీద పార్కింగ్ మేము అలౌ చేయము. అండ్ మన పోలీస్ నుండి రిటన్ పర్మిషన్ తీసుకోవాలి. పోలీస్ చెప్పిన అన్ని కండిషన్స్ పాటించాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఎంత కెపాసిటీకి మించి ఎక్కువ ఇన్విటేషన్ కార్డ్స్ కానీ టికెట్స్ కానీ పాసెస్ కానీ ఇవ్వడానికి వీలలేదు. ఏదైనా కండిషన్ వైలేట్ చేస్తే పోలీస్ వాళ్ళు అది ప్రోగ్రామ్ ఇదర్ పర్మిషన్ విత్డ్రా చేయడం లేకపోతే మధ్యలో ఆపడం జరుగుతుంది. నాయిస్ పొల్యూషన్ ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. అండ్ పోలీస్ కాకుండా మిగిలిన డిపార్ట్మెంట్స్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, జీబీఎంసీ, ఫైర్ డిపార్ట్మెంట్ ఇంకా నేసరీ పర్మిషన్స్ తీసుకోవాలి. మరోవైపు ట్రాఫిక్ చూస్తే ఎవడు డ్రంక్ అండ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేని డ్రైవింగ్, మోడిఫైడ్ సైలెన్సెస్తో పెద్ద సౌండ్ పొల్యూషన్ చేస్తూ డ్రైవింగ్, రెక్లెస్ డ్రైవింగ్, స్టాంట్ పర్ఫార్మెన్స్ ఈ ఏదైనా చేస్తే పోలీస్ వాళ్ళు కఠినంగా వ్యవహరిస్తారు. పోలీస్ ప్రతి చోట ఉంటారు. మేము చెక్ పోస్ట్ కూడా ఓపెన్ చేస్తున్నాం. గాంజా అండ్ డ్రగ్స్ పట్టుకోవడానికి ఫిక్స్ చెక్ పోస్ట్, లాడ్గింగ్ చెక్ పోస్ట్, స్నిఫర్ డాగ్స్ ద్వారా చెకింగ్, ట్రైన్ చెకింగ్, బస్ చెకింగ్, ఇండివిజువల్ బ్యాగ్ చెకింగ్, పార్సల్ చెకింగ్, కొరియర్ చెకింగ్ ఇవన్నీ చేస్తున్నాం. లాట్ చెకింగ్, నాకాబందీ అండ్ వెహికల్ చెకింగ్, కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ ఇవన్నీ చేస్తాము విస్తృతంగా.
ఈరోజు నుండి స్టార్ట్ చేస్తున్నాం, రేపు అండ్ ఎల్లుండి. సో పబ్లిక్ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, విశాఖపట్నంకి మంచి పేరు ఉందండి మన భారతదేశంలో. ఒకటి సేఫ్ అండ్ సెక్యూర్ సిటీ, నెంబర్ 2 ఇక్కడ పబ్లిక్ వచ్చేసి పీస్ లవింగ్, లా అవాయిడింగ్. కాబట్టి చాలామంది టూరిస్ట్ కూడా వస్తారండి. టూరిస్ట్కి సహకరించడం, అందరూ చట్టం పాటించడం, పోలీస్కి సహకరించడం, మీరు ఎంజాయ్ చేయండి కానీ మిగతా వాళ్లకు ఇబ్బంది పెట్టకండి. మనకు ఫ్రీడమ్ ఉంది కానీ ఫ్రీడమ్తో పాటు రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. సో ప్రతి వైజాగ్లో ఉన్న ప్రతి వ్యక్తి ఫ్రీడమ్తో సహా రెస్పాన్సిబిలిటీ కూడా డిశ్చార్జ్ చేస్తారని ఆశిస్తున్నాం. మీరు చట్ట ప్రకారంగా పనిచేస్తే, ప్రవర్తిస్తే పోలీస్ మీకు పూర్తిగా మద్దతు ఇస్తారండి, సహకరిస్తారండి. చట్ట విరుద్ధంగా పోతే పోలీస్ వాళ్ళు కఠినంగా వ్యవహరిస్తారని అందరూ గుర్తుపెట్టుకోవాలి. వైజాగ్ సిటిజన్స్ అందరికీ, పౌరులందరికీ పత్రికల ద్వారా అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు వైజాగ్ సిటీ పోలీస్ తరఫున తెలియజేస్తున్నాం. మన వైజాగ్ సిటీ పోలీస్లో పనిచేస్తున్న ప్రతి డీసీపీ, ఏడీసీపీ, ఏసీపీ, ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్ అండ్ హోంగార్డ్, బోత్ సివిల్, ఏఆర్ అండ్ మాకు హెల్ప్ చేసిన మన రాష్ట్రం వివిధ ప్రాంతం నుండి వచ్చిన పోలీస్ వాళ్ళు ప్లస్ ఏపీఎస్పీ వాళ్ళందరికీ ఈ వైజాగ్ సిటీ పోలీస్ లాస్ట్ 1 yearలో చాలా బాగా పర్ఫామ్ చేశారని మనం చూసాము. అందుకే అందరికీ అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు అండ్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.